12వ రాశి అని చెప్తాం మీనరాశి. ఈ మరి మీనరాశి కూడా అధిపతి గురువే అవుతాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం ధనుసు రాశికి అధిపతి గురువు అని. అదేవిధంగా ధనుస్సు మీనానికి అధిపతి కూడా గురువే అవుతాడు. మరి ఈ యొక్క మీనరాశి వారికి ఈ సంవత్సరం 5 ఆదాయం 5 ఖర్చు, 3 రాజపూజ్యం అయితే 1 అవమానంగా చెప్పుకుంటున్నాం. మరి మీనరాశి వారికి ఈ విశ్వావసన సంవత్సరంలో అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరికి ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి మనం చెప్పుకుందాం. ఉద్రేకంగా మాట్లాడుట, ప్రతి చిన్న విషయానికి ఆందోళన, చికాకులు కలిగించు సంఘటనలు, శారీరక గాయాలు, వాహన ప్రమాదాలు, బంధుమిత్ర విరోధములు, భార్యతో కూడా గొడవలు, శత్రుభయము, పనులు స్తంభించుట, ఆర్థిక సమస్యలు కూడా వెంటాడును, ధనం మంచినీళ్ళ వలె ఖర్చుకును, జాగ్రత్త అవసరం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని రాశులలో కూడా మీనరాశి వారికి కొంత గోచార ఫలితాలు అనేవి వ్యతిరేకతగా ఉన్నాయని చెప్తున్నాం. కాబట్టి మీనరాశి వారు చక్కటి జాగ్రత్తలు తీసుకొని ప్రతి గురువారం తప్పకుండా వెళ్ళి నవగ్రహాలకు 16 ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత గోశాలలో అంటే ఆవుకు కానీ చక్కటి మీ ఇంటి ముందరకు వచ్చినట్టు ఆవుకు కానీ లేదా దేవాలయంలో నుండి గోశాలకు కానీ వెళ్ళి బుధవారం రోజు పచ్చి శనగలు కొన్ని నానబెట్టి ఆ శనగలను తీసుకెళ్ళి ఆవుకు పెట్టడం వల్ల వీరికి గురుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది. వీరికి